హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అవిసె గింజల పొడి అనేది చేస్తున్నా. కడాయి తీసుకొని కడాయిలో ఒక కప్పడని అవిసె గింజలు వేసుకొని చిన్న మంట పైన వేయించుకోవాలి. అవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అవి కొద్దిగా చిటపటలాడితే నువ్వుల్లాగానే అవి అలా చిటపటలాడినప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని ఎండుమిరపకాయలు అనేది వేసేసుకోండి. ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి. అదే నూనెలో ఒక కప్పుడు శనగపప్పును వేసేసుకొని కొద్దిగా వేగనివ్వండి. కొద్దిగా వేగిన తర్వాత ఒక చిన్న కప్పుడు అనేది మినప్పప్పు వేసేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకొని అందులో ఒక కప్పు నువ్వులు వేసేసుకోండి. వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. అవి కొద్దిగా వేగిపోయినాయి. వేగిన తర్వాత అందులో కొద్దిగా చింతపండు అనేది వేసేసుకోవాలి. చింతపండు వేసేసుకున్న తర్వాత అందులో ఒక చిన్న కప్పుడు వెల్లుల్లిపాయలు గిట్ట వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. అవి చల్లార్చు పక్కన పెట్టేసేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో అవిసె గింజలు, ఎండుమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. పట్టేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న పప్పులను గిట్ట అందులోకి వేసేసుకొని ఉప్పు వేసుకోవాలి. సరిపడంత ఉప్పు వేసుకొని అందులో కొద్దిగంత పసుపు అనేది వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకసారి అంతే టేస్ట్ చూసుకోండి. ఉప్పు తక్కువ అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసి పెట్టేసుకోవడం. కొద్దిగా బరకగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి అనేది. ఈ పొడిని ఒక 2-3 నెలల పాటు నిల్వ అనేది ఉంటుంది. మనం ఒక జాడీలో తీసుకొని నిల్వ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి అన్నిటికీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.